ఎక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు జెండా ఊపిన ప్రధాని మోడీ. సో ఎట్టకేలకు దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్ రైలులో ప్రయాణించే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లోని వాహడా, అస్సాంలోని గౌహటి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రతా కమిషనర్ సమక్షంలో కోట నుంచి నాగ్దా మధ్య జరిగిన పరీక్షలు నిర్వహించగా రైలు ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసులో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఒక రైలు ఇంజన్లో ఉంచిన రైలు గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు కొనకపోవడం రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచారు. ఈ రైల్లో 16 కోచ్లు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటి ఉంటాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో కనీస ఛార్జీ 960 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ వంటి వాటిని ఇందులో అయితే అనుమతించరనమాట. సో కేవలం సీట్లు ఉన్నంత వరకు మాత్రమే అయితే బుకింగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇది మన తెలుగు రాష్ట్రాలకు, నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు కూడా ట్రైన్లు అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇది మనకి తాజా సమాచారం గురించి పడుకునే వందే భారత్లో అయితే ప్రయాణం అయితే చేయొచ్చు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్